आज के इस अवसर पर हम सब भी यहाँ पर एकत्रित हुए। हम स्वयं योग करें, केवल एक दिन नहीं, प्रतिदिन योग करें, अपने शरीर को स्वस्थ बनाएं। और हमारे ऊपर जो जिम्मेदारी है कि हम दुनिया को भारतीय संस्कृति और उसका मार्गदर्शन करना चाहते हैं, जो विश्व गुरु की चर्चा चल रही है उसके समर्थ बने, इसकी प्रार्थना करते हुए परमात्मा हमको ये शक्ति दे। आज के इस अवसर पर और मोदी जी और भारतीय जनता पार्टी नेतृत्व और सब संत परंपरा को धन्यवाद देते हुए मैं अपनी ओर से बात समाप्त कर रहा हूं। आप सबने आज योग किया, थोड़ा मैंने भी प्रयास किया, मैं प्रतिदिन करने का प्रयास भी करता हूं और हम सब भी प्रतिदिन करें, केवल आज के ही दिन नहीं। इतना निवेदन करते हुए अपनी बात समाप्त कर रहा हूं। सभी को नमस्कार। ఇప్పుడు మన ట్రైనర్ నాగమణి గారిని అరవింద్ మీనంజీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా శివప్రకాష్ జీకి కూడా మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి. ప్రారంభంలో వారు మనకు ట్రైనర్ గా మనకు కొన్ని విషయాలు తెలియజేశారు కాబట్టి शिवप्रकाश जी को भी हम धन्यवाद बोल रहे हैं. अभी हमारा योगा ट्रेनी श्रीमती नागमणि को शाल से अभिनंदन करने के लिए मैं अनुरोध कर रहा हूं. जय. చాలా మన రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో 75 ప్లేసెస్ కు తక్కువ కాకుండా ఈ రోజు జరుగుతున్నాయి. ఇప్పుడే మనకు సమాచారం అందింది చార్మినార్ దగ్గర కూడా యోగా జరుగుతున్నది. ఈసారి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్నాయి, అనేక వరంగల్లో 1000 స్తంభాల గుడి దగ్గర జరుగుతున్నాయి, అనేక చారిత్రాత్మకమైన ప్లేసెస్ లో వందలాది వేలాది ప్రదేశాల్లో కూడా మన రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నాయి. యోగాలో పాల్గొన్న అందరికీ యోగార్థులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. క్రమం తప్పకుండా గత 8 సంవత్సరాల నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో పాల్గొన్న యొక్క शिवप्रकाश जी की, राष्ट्र अध्यक्ष संजय गार की, अरविंद मीनन जी की, सबको हम धन्यवाद कर रहा हूं. मंत्री जी श्रुति. भारत माता की, भारत माता की, पतंजलि महाराज की. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రధానమంత్రి గారు స్వయంగా కర్ణాటక రాష్ట్రంలోని మహారాజా ప్యాలెస్ ముందు ఈ రోజు పెద్ద ఎత్తున యోగా ఈ యొక్క ఆసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వేలాది మంది పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు పరేడ్ గ్రౌండ్స్ లో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనేక చారిత్రాత్మకమైన ప్రదేశాల్లో ఈ రోజు జరుగుతున్నాయి. థాంక్యూ. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దానిలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెద్దలు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ శివప్రకాష్ జీ, అదేవిధంగా శ్రీ అరవింద్ మీనన్ గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. దేశవ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 75 ప్రాంతాల్లో ప్రాముఖ్యత గల, ప్రాధాన్యత గల, చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యోగా దినోత్సవాన్ని చేసుకుంటాను. భాగ్యనగర్ లో కూడా పరేడ్ గ్రౌండ్ లో శ్రీ వెంకయ్య నాయుడు గారు, ఉపరాష్ట్రపతి గారు వారు పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. యోగా యొక్క ప్రాధాన్యత, యోగా యొక్క అవసరం, దాని యొక్క ప్రాముఖ్యత గురించి ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. గతం నుంచి ఉండే యోగా, కానీ ఏదైనా కూడా ఎవరో ఒకరు ముందుకొచ్చి దాని ప్రాధాన్యతను, దాని అవసరాన్ని, దాని ప్రాముఖ్యతను చెప్తే తప్ప సమాజంలో గుర్తించే పరిస్థితి లేదు, సమాజం పాటించే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం
ప్రజలు ఇబ్బంది పడుతున్న తరంలో దేని ద్వారా మనం దేన్ని సాధించవచ్చు, దేని ద్వారా విజయం సాధించవచ్చు ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని చెప్పి ఇవాళ యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాప్తంగా తెలియటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఇన్ని రోజులు యోగా చేయకున్నా కూడా జూన్ 21 వస్తే మనం యోగా చేయాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మనం చేయడంతో పాటు మనం 10 మందితో యోగా చేయాలి, యోగా యొక్క ప్రాధాన్యత చెప్పాలనే ఉద్దేశంతో దానిలో భాగంగానే ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 నాడు మనం పాటిస్తున్నాం. మరి దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు కాదు, ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ భారతీయ యొక్క సనాతన ధర్మాన్ని ఆచార వ్యవహారాలను పాటిస్తున్న సందర్భంలో యోగా యొక్క ప్రాధాన్యతను ప్రపంచానికి ఇచ్చినటువంటి ఘనత భారతదేశానికి మన మోడీ గారు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్న సందర్భంలో మరొకసారి ప్రతి ఒక్కరు కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు.